హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఈ రోజు అయితే చేనుకి వెళ్ళాలి. ఇంక ఇంట్లో పనులన్నీ త్వరగా చేసుకొని చేనుకైతే వెళ్ళాలి. 8:30 కల్లా ఇంట్లో పనులు చేసుకొని వెళ్ళాలి. పనులు మొత్తం 8:30కి అయిపోవాలంటే అయిపోవు. నిద్ర లేవటం కూడా లేటుగా నిద్ర లేచాను కదా, అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది చేనుకి. ముందే అనుకున్నట్టయితే కొంచెం త్వరగా నిద్ర లేచి పనులన్నీ త్వరగా చేసుకునేదాన్ని. ముఠా వాళ్ళు వస్తున్నారంట పత్తి చేలో కలుపు తీయటానికి. ఇంకైతే వెళ్ళాలి. మా అమ్మాయి వచ్చిందండి ఊరు నుంచి. ఇంకా తనైతే ఇంట్లో పని చేస్తుంది. నేను ఇంకా పెద్ద పెద్ద పనులన్నీ చేశాను అనుకోండి, కొంచెం చిన్న చిన్న పనులు, బట్టలు ఆరేయటం అని, ఇల్లు ఓడటం తోడటం, అలాంటి చిన్న చిన్న పనులు అయితే తను చేస్తుంది. ఇంక ఇబ్బంది అయితే లేదు. ఎప్పుడో పత్తి విత్తనాలు వేసినప్పుడైతే చేనుకి వెళ్ళాను. ఇంకా తర్వాత అయితే వెళ్ళలేదు. పత్తి విత్తనాలు వేసినప్పుడు కూడా వీడియో తీయలేదట్టుంది. అప్పుడు కుదరలేదు వీడియో తీయటానికి. వీడియో అయితే తీయలేదు. ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాను. చేలో కలుపులు తీయాలి కదా, ఇంకా కలుపులు తీసిన అన్నాళ్ళు అయితే వెళ్తాను. ఇంట్లో పని ఎంత చేసినా సరే మనకి ఎక్సర్సైజ్ లాగా ఉండదు. పొలం వెళ్ళి కొంచెం ఎండకి గాలికి పని చేస్తేనే మన హెల్త్ కి మంచిది, మనకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటది. మోటార్ వేసి ఇంకా గాపుకైతే నీళ్లు పట్టేశాను. బయట మొత్తం కసువులు వచ్చేసి ఇంక ఇదిగోండి నీళ్ళు అయితే చల్లుతున్నాను. ఒక బకెట్ నీళ్ళు అయితే చల్లుతాను. ఇంకొక బకెట్ నీళ్ళు కానీ, ఒక సగం బకెట్ నీళ్ళు కానీ తీసుకొచ్చి మెట్లు, అరుగు, ఇంకా గచ్చు మొత్తం ఇంకా చీపిరి తీసుకొని రుద్ది అయితే కడుగుతాను. కుక్కలైతే ఎక్కువైపోయినాయి. పాసుపోసి వాసన వస్తుంది. మన సబ్స్క్రైబర్స్ చిట్కాలు కూడా చెప్పారు కానీ ఏమీ పాటించట్లేదు. అవి పాటించినా సరే కుక్కలు రాకుండా ఉంటాయో ఉండవో తెలీదు. ఇంకా అందుకని ఏం పాటించట్లేదు. ఇంక ఇలా నీళ్లు పోసి కడగటమే. నీళ్లు పోసినప్పుడైతే మరీ వాసన ఎక్కువ వచ్చింది అనుకోండి. ఒక్కోసారేమో గేదెలు కూడా తిరుగుతా ఉంటాయి. గేదెలు తిరిగినప్పుడైతే పేడకళ్ళు పెడతాయి. రోజు గేదెలు తిరుగుతానే ఉంటాయి. పేడకల్లి ఒక్కోసారి పెడతా ఉంటాయి, ఒక్కోసారి పెట్టవు. ఇంకా పెట్టినప్పుడైతే అదంతా తీసేసి క్లీన్ చేసుకొని ఊడ్చేసుకోవాలి. చూస్తే మాత్రం వెంటనే తీస్తాము. మళ్ళీ ఎండిపోయింది అనుకోండి, అది తీయటానికి కడగటానికి చాలా కష్టం అనిపించింది. ఇప్పుడు పేడ కూడా ఎవరు చేతులతో ముట్టుకోవట్లేదు. ఇదివరకైతే చేతులతోనే తీసి ఇంకా నీళ్ళలో కలిపేసి పేడ కల్లాపి చల్లేవాళ్ళు. ఇప్పుడు పేడ కల్లాపి చల్లట్లేదుగా, అలవాటు తప్పినట్టుగా ఉండి అసలు పేడ అనేది చేతులతో చేతికి కవర్ ఒకటి వేసుకొని పేడకల్లు తీయటమో, లేదనుకోండి రెండు ఏదన్నా అట్ట ముక్కలు లాంటివి తీసుకొని తీయటమో కానీ చేతులతో అయితే పట్టుకోవట్లేదు. వాసన కూడా ఎక్కువగా వస్తుంది. ఇదివరకంటే అలవాటు అయిపోయింది కాబట్టి పేడకల్లు తీసిన చేతులు వాసన వచ్చి నాకు పట్టించుకునే వాళ్ళం కాదు. ఇప్పుడైతే పేడకల్లు పట్టుకోగానే చేతులు వాసనగా ఉంటున్నాయి. అందుకని ఎక్కువ శాతం అయితే పట్టుకోవట్లేదు. కవర్ ఒకటి దొడుక్కొని ఇంకా కవర్ తో తీయటమే. గచ్చు మొత్తం ఆరిపోయిన తర్వాత ఇంక ఇదిగోండి సింపుల్ గా ముగ్గు అయితే వేస్తున్నాను. ముగ్గు సింపుల్ గా బాగుంది కదా, 5 చుక్కలు ఇంకా సరే ఒకటి వచ్చేదాకా. ముగ్గు ఏదైనా సరే నాకు సింపుల్ గా ఉండాలి, సింపుల్ గా ఉండాలి, చూడటానికి బాగుండాలి. ఇలాంటి ముగ్గులు అయితే ఎక్కువగా వేస్తా ఉంటాను. టైం కూడా 6 దాటింది. ఇంకా నవీన్ కూడా స్కూల్కి వెళ్ళాలి కదా, వాడికి అన్నం కూరలో అన్ని రెడీ చేయాలి. ఒకవైపు చేనుకి వెళ్ళాలి. అంతా టెన్షన్ టెన్షన్ గా ఉందనుకోండి. ప్రతిరోజు చేనుకి వెళ్తే ఏముండదో, అలవాటు అయిపోయింది. టయానికి పని చేసుకుంటాము, వెళ్తా ఉంటాము. ఎప్పుడో ఒకసారి వెళ్ళేటప్పుడే టెన్షన్ గా ఉంటది. అమ్మో ఇంట్లో పని ఎలా చేసుకోవాలి, ఈ టైం కల్లా పని మొత్తం చేసుకోవాలి, చేనుకి వెళ్ళాలి. మళ్ళీ ముఠా వాళ్ళు వచ్చేటప్పటికి ఫస్ట్ మనమే వెళ్ళాలి. చేను వాళ్ళే ఫస్ట్ ఉండాలి కదా. ఫస్ట్ చేను వాళ్ళు ఉంటేనే తర్వాత ముఠా వాళ్ళు వస్తారు. మనం లేటుగా వెళ్ళామనుకోండి, వాళ్ళు ఇంకా లేటుగా వస్తారు. అందుకనే త్వరగా పనులు చేసుకొని ముందు మనమే ఉండాలి. ఇంకా అంట్లన్నీ తీసుకొచ్చి బయటేసి ఫస్ట్ అంట్లయితే కడుగుతున్నాను. రోజు ఇంటికాడ ఉండేటప్పుడైతే ఇంకా అంట్లు కడగటం, బట్టలు ఉతకటం అవన్నీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేస్తాను. ఇంక ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ పని చేయాలంటే మాత్రం అసలు పనులు కావు. ముందు అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి ఈ పనులు రెండు చేసిన తర్వాత ఇంకా టిఫిన్లు అవి చేయటం. కానీ బట్టలు ఉతికే టైం అయితే లేదు. ఈ రోజు బట్టలు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. మా అమ్మాయి వస్తా 2 నైట్ డ్రెస్సులు తీసుకొచ్చింది, అవి ఉతకాలి. ఇంక ఈ రోజు బెడ్షీట్ కూడా మార్చాను కదా, బెడ్షీట్ కూడా ఉంది, అది కూడా ఉతకాలి. కొంచెం బట్టలు ఎక్కువగానే ఉన్నాయి. రోజు మా ముగ్గురువే కాబట్టి బట్టలు ఉతకడానికి చాలా తక్కువగా అనిపించాయి. అందులో ఇంటికాడే కదా, ఎంత నిదానంగా పని చేసుకున్నా కూడా ఏం అనిపించేది కాదు. ఈ రోజు బట్టలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవైపు చేలికి వెళ్ళాలి. ఇంక ఇదే హడావుడిగా ఉండాలనుకోండి, టెన్షన్ పడి భయపడితే ఇంక అస్సలు పనులు చేసుకోలేము. కొంచెం నిదానంగా పనులు చేసుకోవటమే. కానీ రోజు చేసే కంటే కూడా కొంచెం ఫాస్ట్ గా పనులు అయితే చేసుకోవాలి. ఒక పని తర్వాత ఇంకొక పని, అసలు కొంచెం కూడా గ్యాప్ అనేది లేకుండా, ఖాళీ లేకుండా ఇంకా పని తర్వాత పని చేస్తానే ఉండాలి. అలా చేస్తేనే అనుకున్న టయానికి పనులన్నీ చేసుకోగలుగుతాము. నైట్ కూడా అంట్లు కడగలేదు. నైట్ కొంచెం అంట్లే ఉన్నాయి. కొంచెం అంట్లే ఉన్నాయి కదా, ఇంకా ఉదయాన్నే కడుగుదాం అనుకున్నాను. ఈ రోజు చేనుకి వెళ్తాను అన్న విషయం తెలియదు కదా,
అందుకని ఉదయాన్నే కడిగేద్దాంలే అనుకున్నాను. అందుకని ఈ రోజు అంట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మళ్ళీ చేను నుంచి వచ్చిన తర్వాత టిఫిన్ తిన్న అంట్లు ఉంటాయి. టిఫిన్ తిన్న అంట్లు కూర చేస్తాను కదా, కూర గిన్నెలు అన్ని మళ్ళీ సాయంత్రానికి చాలా అంట్లు అవుతాయి. రోజు అనుకోండి టిఫిన్ తిన్న తర్వాత కడిగేస్తే దాన్ని కదా, సాయంత్రానికి అంట్లు తక్కువగా ఉంటాయి. ఇంక ఈ రోజు అయితే మాత్రం అలా కుదరదు. ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత కడిగేటివి. కలుపులే కాబట్టి మధ్యాహ్నానికే వస్తాము, సాయంత్రం దాకా అయితే ఉండము. పత్తి మిరపకాయలు అలా అయితే ఇంకా సాయంత్రం దాకా ఉంటాం, కానీ కలుపులు అయితే మాత్రం ఎక్కువ శాతం మధ్యాహ్నానికి వచ్చేస్తారు. ఒంగోని సాయంత్రం దాకా కలుపులు అవి తీయాలంటే కష్టంగా ఉంటది, నడువులు నొప్పులుగా ఉంటాయి. అందుకనే మధ్యాహ్నానికే వస్తారు. ఈ రోజు కూర కూడా దొండకాయ. అన్ని చూడండి ఎలా కలిసి వచ్చినాయో. బట్టలు ఎక్కువగా ఉన్నాయా, నైట్ అంట్లు గడకలేదా, మళ్ళీ ఈ రోజు కూర కూడా దొండకాయ. దొండకాయలు కట్ చేయడానికి చాలా టైం పట్టిద్ది, ఇవి ఫ్రై అవ్వటానికి చాలా టైం పట్టిద్ది. ఇప్పటికే 7 కావస్తుంది. దొండకాయలన్నీ కట్ చేయాలి, నవీన్ స్కూల్కి వెళ్ళాలి. వాడు వెళ్ళేటప్పటికి కూర రెడీ అయిద్దా కాదా అని ఇదే టెన్షన్ గా ఉంటాను. టెన్షన్ పడకూడదు అనుకుంటానే ఉన్నాను, కానీ టెన్షన్ పడతానే ఉన్నాను. అందులో దొండకాయలు కూడా అన్ని పండిపోయినాయి. పండిపోయిన దొండకాయలు అంటే ఇంకా ఫ్రై అవ్వటానికి చాలా టైం పట్టిద్ది, కూర కూడా అంత టేస్ట్ గా ఉండదు. ఇంకెక్కడ పడేస్తావని చెప్పేసి పండిపోయినా కూడా ఇంకా అంతే కట్ చేశాను. మరీ ఎక్కువ పండినవి చూడండి, మరీ ఎర్రగా ఓవర్గా పండిపోతాయి కదా, అవైతే తీసేసాను. కానీ కొంచెం లైట్ గా పండిన దొండకాయలన్నీ కట్ చేశాను. కొంచెం మా ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగలేదని చెప్పాను కదా, ఇంకా హెల్త్ బాగలేనప్పుడు ఇలాంటి దొండకాయ ఫ్రైలు అవైతే మంచిది కదా అని చెప్పేసి నిన్న సాయంత్రం తెప్పించాను. ఏ కూరగాయలైనా నేను ఎక్కువ శాతం ఇదిగోండి కత్తిపీటతోనే కట్ చేస్తాను, చాకుతో అయితే అసలు కట్ చేయను. ఇంక ఇలాంటి దొండకాయలు అంటే మాత్రం ఇంకా చాకు అనేది నా వల్ల కానే కాదు. అది చాకుతో కట్ చేస్తుంటే జారిపోతా ఉంటాయి. దొండకాయలు అవి కట్ చేయడానికి, దొండకాయలు కట్ చేసే కట్టర్ ఉంటది కదా, ఇంకా అది తెచ్చుకోవటం అయితే బెస్ట్. దొండకాయలు కట్ చేయడం చాలా టైం పట్టింది, 300 ఏమో ఉంటది. అది తెచ్చుకోవటం అయితే బెస్ట్. దొండకాయలు త్వరగా కట్ చేసుకోవచ్చు, మనకు పని కూడా త్వరగా అయింది. పిల్లలు ఇలాంటి ఫ్రైలు అనేవి ఎక్కువ ఇష్టంగా తింటారు కదా, అలాంటప్పుడు కొంచెం కూరగాయలు త్వరగా కట్ చేసుకోవడానికి దానికి సంబంధించిన కొంచెం మిషన్లు అనేవి ఉంటే బెస్ట్. ఈ రోజు టిఫిన్ కూడా 2 రకాల టిఫిన్లు చేయాల్సి వచ్చింది. ఇడ్లీ వండాను, దోశల పిండి ఉంది, దోశలు. ఇంక ఇదిగోండి నేనైతే చేనుకైతే వచ్చేసాను. ఇంకా చేనుకు వచ్చి పత్తి చేలో కలుపు అయితే తీస్తున్నాం. ఇదిగోండి ఇదే మా చేను. ఈ రోజు ఫస్ట్ టైం చేనుకు వచ్చాను కదా. ఎండ మాత్రం లేదులేండి, వాతావరణం చల్లగానే ఉంది. చల్లగా ఉన్నప్పుడు ఎంత పని చేసినా కూడా మనకు కష్టం అనిపించదు. కానీ ఎండ బాగా వచ్చింది అనుకోండి, అలసిపోతాము, అసలు చాలా కష్టంగా అనిపించింది. మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి కదా, అలసిపోయినట్టుగా అనిపించింది. ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎంత పని చేసినా సరే అస్సలు కష్టం అనిపించదు, అలసట కూడా రాదు. కలుపు కూడా అంత సన్న కలుపు, కలుపు కూడా మరీ అంత ఎక్కువేం లేదండి, చాలా తక్కువగానే ఉంటది. ఎప్పటికప్పుడు తీస్తా ఉంటాము, ఎక్కువ గడ్డి అయితే పడనివ్వు. ఈ చేలోనే కొంచెం కలుపు అనేది ఎక్కువగా ఉంటది, కానీ వేరే చేలలో అయితే చాలా తక్కువగా ఉంటది. అంత సన్న మొక్క ఉంది. సన్న మొక్క అంటే ఇంక ఇలా ఒంగొని దోకాల్సింది. ఎక్కువ కలుపు ఉందనుకోండి కూర్చొని దోకొచ్చు, కానీ అలా ఎక్కువ అయ్యేదాకైతే ఉంచకూడదు, మొక్కలు కూడా పాడైపోతాయి. కూలీలు కూడా ఎక్కువ పడతారు. కలుపు అనేది ఎక్కువైనప్పుడు తీయటానికి కూడా చాలా కష్టంగా, చేతులు నొప్పులుగా ఉంటాయి. ఇంకా ముఠా వాళ్ళు కూడా ఎక్కువ మంది అయితే రాలేదు, 4 వచ్చారు. కొంచెం లైట్ గా కూడా వర్షం పడుతుంది, అంటే పెద్ద వర్షమేం కాదు, ఒక్కొక్క చుక్క రెండు రెండు చుక్కలు రాలుతా ఉన్నాయి. మధ్యాహ్నం మాకు టైం అయ్యేదాకా వర్షం పడకుండా ఉంటే బాగుండు అనుకుంటా ఉన్నాము. మళ్ళీ వర్షం వచ్చింది అనుకోండి పని మొత్తం వేస్ట్ అయిపోయిద్ది, ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఒక రోజులో అయిపోవాల్సిన పని మళ్ళీ 2 రోజులు పట్టిద్ది. 2 రోజులు లేట్ అయింది అనుకోండి, కలుపంతా పెరిగిపోయిద్ది, జనం కూడా ఎక్కువ పడతారు. రోజు కొన్ని మోటివేషనల్ మాటలు అలా చెప్పేదాన్ని కదా, ఇంక ఈ రోజు అయితే ఇంకా ఈ రోజు చేనుకి వెళ్ళాను కదా, ఇంక చేను గురించి ఇంట్లో పనుల గురించే. రేపటి నుంచి కూడా వీడియోలు అనేది కొంచెం కష్టమే అయింది, ఎందుకంటే వినాయక చవితి బొమ్మలు పెడతారు, మైకులు పెడతారు. మైకులు పెట్టారంటే ఇంకా వీడియోలు తీసుకోవడానికి, వీడియో చేయడానికి కష్టంగా ఉంటది, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి కదా. మైకులు ఉంటే వాయిస్ ఓవర్ ఇవ్వదు కాదు, అందులోనూ మా ఇంటి దగ్గరే బొమ్మ పెడతారు. ఇంకా అందుకని చాలా కష్టంగా ఉంటది. చూడాలి ఎలా ఉంటుందో. వీలైనంత వరకు రోజుకొక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. రోజు వీడియో పెట్టాలి, లేకపోతే నాకు మనశ్శాంతిగా ఉండదు. నిన్న వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయితేనే మన సబ్స్క్రైబర్ ఒకరైతే కామెంట్ పెట్టారు, అక్క వీడియో ఇంకా రాలేదేందని. ఈ రోజు కూడా చేనుకి వెళ్ళాను కదా, అందుకని ఈ రోజు కూడా వీడియో కొంచెం లేట్ అవుతుంది. ఇంటి దగ్గర టిఫిన్ అయితే తినలేదు, ఇంకా చేనుకు వచ్చిన తర్వాత టిఫిన్ అయితే తింటున్నాను. దోశలు పోసుకొచ్చాను, 2 దోశలు అయితే తీసుకొచ్చా. దోశలు కూడా మందంగా పోసాను, త్వరగా పని అయిపోయింది కదా అని. పల్చంగా పోసి ఎర్రగా కలుచుకుంటా కూర్చుంటే ఇంకా పనులు అనేవి అవ్వవుగా, మందంగా 2 దోశలు అయితే పోసుకొని తీసుకొచ్చాను.
ఇంటికాడ 8:30 అయింది కానీ ఇంకా అప్పుడు టిఫిన్ తినాలంటే తినబుద్ధి కాదు హడావుడిగా. నాకు అస్సలు నేను ఇంటి దగ్గర ఉన్నా గానీ రోజు 9 గంటలకు అలా టిఫిన్ తింటాను కదా! ఇలా ఉదయం పూట హడావుడిగా తినాలంటే అస్సలు నా వల్ల కానే కాదు. ఇంకా అప్పుడే టీ తాగాను. టీ తాగి వెంటనే టిఫిన్ తినాలంటే నా వల్ల కాదు. టీ తాగకుండా వెళ్ళిపోయామనుకోండి తలనొప్పి వచ్చిద్ది. రోజు టీ తాగే అలవాటు కదా! అందుకని టీ తాగాల్సిందే. చేనుకెళ్ళినా సరే ఇంకా తలనొప్పి వచ్చేసి అంతా పిచ్చి పిచ్చిగా మైకంలో పడ్డట్టు ఉంటది. ఎక్కువ శాతం నేను చేనుకెళ్ళినప్పుడు టిఫిన్లు అవి తినడానికి ఇష్టపడను. అన్నం తినడానికే ఇష్టపడతాను. ఈ రోజు సద్దన్నం గానీ ఏమి లేదు. అందుకనే అన్నం అయితే తెచ్చుకోలేదు. లేదనుకోండి కొంచెం సద్దన్నం ఉన్నా నవీన్‌కి వండిన అన్నం కొంచెం మిగిలినా సరే ఎక్కువ శాతం అన్నం అయితే తెచ్చుకుంటాను. ఇంటి దగ్గర ఉంటేనే నాకు టిఫిన్లు అనేవి సరిగ్గా తినబుద్ధి కాదు. ఇంకా ఇలా చేనుకొచ్చినప్పుడైతే ఇంకా అస్సలకి తినాలనిపించదు. నేను టిఫిన్ తినేటప్పటికి టైము 11 అయింది. అయినా ఇంకా అప్పటికి ఏదో ఆకలి అవుతుందని చెప్పేసి తిన్నాను గానీ లేకపోతే తినాలనిపించట్లా. ఇంక ఇదిగోండి ఇక్కడైతే మాగాని ఉంది. మాగానికి నాట్లేస్తారు కదా! ఇంక ఇదైతే కొంచెం వీడియో అయితే తీశాను. ఈ చేను అయితే మాది కాదులేండి. మా చేను దగ్గర. అందుకని కొంచెం వీడియో తీసా. మా చేను కూడా ఊరికి చాలా దగ్గరలో ఉంటది. కనిపిస్తుంది కదా! మంచినీళ్ళ ట్యాంకి అదంతా. ఊరికి చాలా దగ్గర. నడిచిపోయినా సరే ఒక 5 నిమిషాల్లో చేనుకెళ్ళిపోవచ్చు. ఇదేనండి ఈ రోజు వీడియో. వీడియో నచ్చిందో లేదా అనేది తప్పనిసరిగా కామెంట్ లో చెప్పండి.